అలాగే బెత్లెహేము అనే గ్రామానికి కూడా వెళ్ళాను. ఆ బెత్లెహేము గ్రామాన్ని నేను దర్శిస్తున్నప్పుడు నడిపించేటటువంటి గైడ్ యేసుక్రీస్తు ఇక్కడ పుట్టాడు అని చెప్పి ఒక స్థలాన్ని చూపించాడు. యేసుక్రీస్తు జన్మించిన ఆ స్థలానికి ఒక స్టార్ మార్క్ వేయబడింది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశమున నక్షత్రము ఉదయించెను, రక్షణ చుక్క ఉదయించింది. ఆ రక్షణ చుక్క ఉదయించినప్పుడు తూర్పు దేశ జ్ఞానులు, వారు జ్ఞానులు కాబట్టి ఆ నక్షత్రాన్ని చూసి వారు ఒక నిర్ణయానికి వచ్చారు, ఒక అవగాహనకు వచ్చారు. ఏమిటంటే రక్షకుడు జన్మించాడు, లోకరక్షకుడు జన్మించాడు అనే సత్యాన్ని ఆ నక్షత్రాన్ని చూసి వారు గ్రహించారు, గుర్తించారు. ఆయనను ఆరాధించాలి, పూజించాలి, సేవించాలి ఆశతో వారి దేశాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేల్ దేశానికి వచ్చారు. యెరూషలేము నుండి బెత్లెహేముకు వచ్చారు. యేసును కనుగొని ఆరాధించారు, పూజించారు. వారు జ్ఞానులు గనుక యేసుక్రీస్తులో రక్షకుణ్ణి చూడగలిగారు, రక్షకుణ్ణి ఆరాధించగలిగారు. ఆ నక్షత్రానికి గుర్తుగా ఉన్న ముద్ర అక్కడ వేసి ఇక్కడ యేసు జన్మించాడు అని ఆ గైడ్ చెప్తూ ఉన్నాడు. నేను వెళ్ళిన సమయంలో చాలామంది ఇతర దేశాల నుండి కూడా బెత్లెహేముకు వచ్చి యేసు జన్మించిన ఆ స్థలాన్ని వారు సందర్శిస్తున్నప్పుడు వివరంగా వివరించేటటువంటి ఆ గైడ్ని నేను పక్కకు తీసుకెళ్ళి, ఏమీ అనుకోకపోతే ఒక ప్రశ్న ఏమిటని అడిగాడు. నిజం చెప్పు, యేసుక్రీస్తు ఈ స్పాట్లోనే జన్మించాడా, ఇక్కడే జన్మించాడా అని అతన్ని అడిగాను. అతడు నన్ను చూసి యేసు ఇక్కడే జన్మించాడు అని చెప్పడానికి ఆధారం లేదు. అప్పుడు ఒక మాట అన్నాడు, యేసు ఇక్కడ జన్మించాడా లేదా అనేది అప్రస్తుతం, మరి ఏది కావాలి అని అడిగాను. యేసు ఇక్కడ జన్మించాడా లేదా అనేది అవసరం లేదు బ్రదర్ అన్నాడు. మరి ఏది అవసరము అని అడిగా. యేసు జన్మించాడా లేదా అది అవసరం. యేసు జన్మించాడో, డిసెంబర్ 25వ తారీఖునే జన్మించాడా అవసరం లేదో, యేసు జన్మించాడో అది లోకానికి అవసరం. లోకము తెలుసుకోవలసినటువంటి సత్యం. ఆ దేవుని దూత వచ్చి సెలవిచ్చిందేంటో తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియచేయుచున్నాను. యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చినటువంటి వర్తమానము మొదటిగా శుభవర్తమానము, రెండవదిగా సంతోషకరమైన వర్తమానము, మూడవదిగా సమస్త జనులకు అది వర్తమానం. The birth of Jesus Christ is good news, glad news and global news. యేసుక్రీస్తు యొక్క జన్మను గూర్చినటువంటి సందేశము, యేసును క్రీస్తు యొక్క జన్మను గూర్చినటువంటి వర్తమానము అది సంతోషకరమైంది, అది సువర్తమానము, అది సకల జనులకు వర్తమానం. కారణం ఏమిటో మీతో త్వరగాను క్లుప్తంగాను పంచుకోవాలి ఆశపడుతున్నాను. ఈ లోకానికి చాలామంది వచ్చారు, అవతార పురుషులుగా వచ్చారు, అనేక విశ్వాసాలను ప్రారంభించారు, గురువులుగా అవతరించారు, వారి వారి బోధలు వారు చేశారు. ఎందుకని ఈరోజు ప్రపంచమంతా కూడా ఎవరి జన్మనైనా సెలబ్రేట్ చేసుకుంటుంది అంటే, ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, ఉన్న 7 ఖండాల్లో 6 ఖండాల్లో ప్రజలు నివసిస్తున్నారు. ఈ 6 ఖండాల్లో సుమారు 197 దేశాలు ఉన్నాయి.
మీరు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు, అటు ఆసియా మూల నుండి ఆఫ్రికా మూల వరకు, లేదా యూరప్, కెనడా పై వరకు 197 దేశాల్లో ఎక్కడికైనా వెళ్ళండి. ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసేటటువంటి పండగ ఏదైనా ఉంది అంటే, ప్రపంచం అంతా గుర్తించినటువంటి శుభదినము, సంతోష దినము, ప్రజలందరికీ కావలసినటువంటి దినము ఏదైనా ఉంది అంటే ఇదిగో యేసుక్రీస్తు జన్మించిన ఈ పండుగ దినము.